మేం కాసేపు ఆగి ఇంటికి వెళ్తాం కదా, అప్పుడు చెయ్యండి, అప్పుడు ఇస్తాను. శారదా, ధరణి పదమ్మా. అమ్మా, ఏంటమ్మా ధరణితో మాట్లాడావా? ఈ ఫోన్లో మాట్లాడితే ఏముంటుందమ్మా, అవతలి వాళ్ళ కోపాన్ని నిర్మోహమాటంగా బయట పెట్టొచ్చు. పద, మనమే ధరణి వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఫేస్ టు ఫేస్ నువ్వే తనకి నచ్చ చెప్పి మాట్లాడొచ్చు కదా. నాతో మాట్లాడదలుచుకోలేదేమో. మాట్లాడవా అంటే తల అడ్డంగా ఊపి లేదు అన్నట్టుగా సైగ చేసింది. ఇప్పుడు ఎక్స్ప్రెషన్తోనే నీ ఇష్టం అన్నట్టుగా చూసింది. సరే కానీ అమ్మ కోపం ఎంత పాల పొంగు లాంటిది. కాసేపు ఆగితే అదే తగ్గిపోతుంది. సరే అమ్మా, వెళ్దామా? పద. యముడు పాపాలను బట్టి ప్రాణాలు తీస్తాడు. ఈ కేశవ ప్రేమను బట్టి ప్రాణం తీస్తాడు. నా ప్రేమని కాదంటావా ధరణి? కైలాసానికి వెళ్ళడానికి రెడీగా ఉండు. నాన్న కూడా మార్కెట్లో ఉన్నారన్నా. గీసి బేరాలు చేస్తూ కూరగాయలు కొనుక్కుంటున్నారన్నా. రాయ్, వాళ్ళు గీయని రాయని నేను నా డీల్కి ఫిక్స్ అయిపోయాను, కానీ నువ్వు లొకేషన్ పంపించు. అలాగే అన్నా, నువ్వు అర్జెంటుగా వచ్చాయి, లొకేషన్ పంపిస్తున్నాను. ధరణి, అనవసరంగా మార్కెట్లో ఉన్నామని నోరు జారినట్టున్నాను. దిగబడింది. ఎందుకిట్లా వెంటపడి మరీ వేధించడం? అసలే ఆవిడ పేరు చెప్తేనే ఇది కుసకుసలాడుతుంది. వెతుక్కుంటూ వచ్చింది అంటే గ్యారంటీగా తిట్లు తినడానికే. ఎవరి కర్మ వాళ్ళు అనుభవించని మనమేం చేస్తాం? ధరణి, ఒక్క నిమిషం ఆగు. నేను చెప్పేది ఒకసారి విను ప్లీజ్. ఎందుకు నన్ను ఫాలో అవుతున్నారు? మీరు ఏం చెప్తారో ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు తెలుసు. నిన్న జరిగిన దానికి సారీ ఏదో అనుకోకుండా జరిగింది. ఇలా అనుకోలేదు, అలా అనుకోలేదు. పెద్దదాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, పెద్ద మనసుతో అర్థం చేసుకో. జరిగిందంతా పీడకలలా మర్చిపోదాం. మళ్ళీ మనం గతంలో కలిసుందాం, కలుద్దాం, మాట్లాడదాం. నేను నూరిపోస్తాను, నువ్వు తల్లాడించు, అంతే కదా. ఇంకా మీ మాటలు నమ్మడం గాని, తల్లాడించడం గాని, మిమ్మల్ని ఫాలో అవ్వడం గాని కలలో కూడా జరగదు. నీ థింకింగ్ వేరు, నా థింకింగ్ వేరు. మీవి నావి డిఫరెంట్ ఒపీనియన్స్. మనం కలవడం అనేది జరగని పని. మీరేమో
ఎవరిని ఎలా విడగొట్టాలి, ఎవరి జీవితాలు నాశనం చేయాలి, ఎవరి బతుకులతో ఆడుకోవాలని చూస్తుంటారు. నాకు అలాంటి బుద్ధులు లేవండి. నాకు అలాంటి ఆలోచనలు కూడా రావు. నలుగురితో కలిసి ఉండాలి, నలుగురం కలిసిమెలిసి ఉండాలి, మంచి పంచుకోవాలి, మానవత్వం పంచుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాను. మీరు గొప్ప వాళ్ళనుకొని నమ్మి మోసపోయాను. మళ్ళీ మళ్ళీ మోసపోవడానికి నేను సిద్ధంగా లేను. మీ గురించి నిజం తెలియక మొదట్లో అనవసరంగా మిమ్మల్ని మెచ్చుకున్నాను. నా అభిప్రాయాలు మీతో షేర్ చేసుకున్నాను. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొని పొగిడాను. నా లైఫ్లోకి మిమ్మల్ని రానివ్వడమే నేను చేసిన పెద్ద పొరపాటు. దానికి ఇప్పుడు బాధపడుతున్నాను, చాలా ఫీల్ అవుతున్నాను. దయచేసి మీరు నాకు ఏమీ చెప్పే ప్రయత్నం చేయొద్దు. వెళ్ళిపోండి. నాతో మాట్లాడి నాకింకా కోపం తెప్పించి నన్ను చెడ్డదాన్ని చేయాలని చూడకండి. మీ వయసుకి మీ గౌరవం మీరు కాపాడుకుంటే మంచిది. తరువాత బాధపడితే ప్రయోజనం ఉండదు. ప్లీజ్ ధరణి, నువ్వు అలా మాట్లాడుకు. నువ్వెందుకు అమ్మని అంత తప్పుగా అర్థం చేసుకుంటున్నావో నాకు అర్థం కాదు. ఎవరు ఎవరికి నూరి పోస్తున్నారో, ఎవరు ఎవరి మాటలకి ఈల్డ్ అయ్యారో నీ మాటలు చెప్తున్నాయి. మంచి చెడు చూడలేని పిచ్చితనం నీది. నీ అమాయకత్వానికి జాలి పడుతున్నాను. దయచేసి అమ్మ చెప్పిందేంటో విను. చూడు, నువ్వు నాకేం నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. మంచి చెడు తెలుసుకోలేనంత అంత అమాయకురాలనేం కాదు నేను. కాబట్టి ఇంకా మాట్లాడుతున్నాను. ఇంతటితో ఆపకుండా ఇంకా ఇంకా దగ్గరకొచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తే మిమ్మల్ని ఎలా దూరంగా పంపించాలో నాకు బాగా తెలుసు. మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎందుకు జనని, ఎందుకు దాన్ని రెచ్చగొడతారు? అది మీరంటేనే పడదు. మీ నీడే కుదరదు అని అంటుంటే అది కాదు ఇది కాదు, ఒక్క మాట విను, రెండు మాటలు విను అని బాబని బిచ్చమెత్తుకునే ముష్టి వాళ్ళల్లా వెంట పడతారే. అనవసరంగా పబ్లిక్ లో మాట పెరిగి గొడవ పడ్డం బాగోదు. దానికి ఇష్టం లేదంటుంది కదా, వెళ్ళిపోండి. అది కాదు సరదా. అయిపోయింది. ఇంకా నా వెంట పడొద్దండి. మీకు దండం పెడతాను. మా దాన్ని మమ్మల్ని బ్రతకనివ్వండి, వదిలేయండి. మా బ్రతుకు ఏమైపోయినా మీకు అనవసరం. మిమ్మల్ని నేనేమనను, మీ మీద ఎలాంటి నింద వేయను. పదమ్మా, వీళ్ళు మాటలతో చెప్తే వినే రకాలు కాదు. పద. ధరణి ఆగు. ధరణి ప్లీజ్, ధరణి ఆగు. నేను చెప్పేది విను, ఒకసారి నా మాట విను. ప్లీజ్ ధరణి, ప్లీజ్. ధరణి, ధరణి.
రోజు నువ్వు ఈ వెహికల్ టైర్ల కింద పడి పచ్చడైపోతావు. ధరణి! ఛ! కూతుర్ని కాపాడడానికి తల్లి వచ్చిందిరా. ఛ! మిస్ అయిపోయింది. అమ్మా 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 అయ్యో అయ్యో ఏమైందండి? అమ్మా అమ్మా అయ్యో అమ్మా అమ్మా ఒకసారి చూడమ్మా. అమ్మా ధరణి లేగమ్మా. ధరణికి ధరణి ధరణి ప్రాణాలకు తెగించి అమ్మాయిని కాపాడావమ్మా. నూరేళ్లు చల్లగా ఉండాలి. ప్రాణాలు కాపాడింది కదమ్మా, కనీసం ట్యాక్స్ అని చెప్పకుండా అలా నిల్చొని చూస్తావేటి? నేనేమన్నా కాపాడమని అడిగానా? ఈవిడ గారు పెట్టిన భిక్ష ఈ బ్రతుకు అని తలుచుకుంటేనే బ్రతకడం కష్టం. ఆ మాటలు వింటూ బ్రతకడం కన్నా ఆ బండి కింద పడి చచ్చినా పోయేది. సాయం చేసా, నా మాట విను అన్న వేధింపులన్నా లేకుండా పోయేవి. ఏదో నన్ను ఉద్ధరించడానికి అన్నట్టు ఈవిడ గారికి నా పెళ్ళ ఆపే ప్రయత్నాలు తప్పేవి. నన్ను ప్రశాంతంగా చావనివ్వవు కదా, ఆ ఛాన్స్ కూడా ఇవ్వదలుచుకోలేదా? పెళ్లి ఆపడం కోసం, గెలిచానన్న రాక్షస ఆనందం కోసం, అనుభవించడం కోసం కాపాడావా? ఇదే అవకాశంగా తీసుకొని నన్ను లాక్ చేసి నీ పంతం నెగ్గించుకోవాలి అనుకుంటున్నావేమో. నేను చావడానికైనా ఇష్టపడతాను కానీ నీకు లొంగను, నీ మాట వినను, నిన్ను గెలవనివ్వను. ధరణి, పెద్ద చిన్న మంచి చెడు చూడకుండా నోటికెంత మాట వస్తే అంత మాట మాట్లాడేస్తావా? ఇంతమంది అలా నిలబడి చూసారే కానీ ఒక్కళ్ళు ధైర్యం చేసి నిన్ను కాపాడారా? తన ప్రాణం లెక్క చేయకుండా నిన్ను ప్రాణాలతో కాపాడితే నీకు ఆవిడ కాపాడడం నచ్చడం లేదు. ఆ బతుకు మీద అసహ్యం వేస్తుందా? మాట జారడం కాదు, మాట అనే ముందు ఆలోచించాలి. ఆలోచించడానికి ఏమీ లేదు. మీ గురించి, మీ ఆలోచనల గురించి, మీ బుద్ధుల గురించి నాకు బాగా తెలుసు. మళ్ళీ మళ్ళీ నువ్వు పొగుడుతూ చెప్పాల్సిన అవసరం లేదు, నేను వినాల్సిన అవసరమూ లేదు, తిరిగి థ్యాంక్స్ అనాల్సిన అవసరం అంతకన్నా లేదు. ముందు గొప్పగా ఊహించి తన గురించి పూర్తిగా తెలిసాక నేను తప్పు చేశానని పశ్చాత్తాపడుతున్నా. అసలు ఆ వ్యాన్ ప్లాన్ మీదేనేమో అని నా డౌటు. అందుకే ఎవరు ముందుకు రాకపోయినా మీకేం కాదన్న ధైర్యంతో మీరు వచ్చుంటారు. నన్ను రక్షించింది ఆహా ఓహో అనుకొని నేను మీకు లొంగిపోతానని ఆశపడుతున్నట్టున్నారు. నో ఛాన్స్. పాపం కన్న తల్లి అని తెలియదుగా, అందుకే అంతలేసి మాటలు అంటుంది. వాళ్ళు ఎలాంటి వాళ్ళైతే మనకెందుకు బంగారం? ఏ నాటకాలు ఆడితే మనకెందుకు? పదమ్మా పోదాం.
వెంటనే బయలుదేరి వస్తున్నావు? పాపిష్టి వాడు బండి నడిపాడు కానీ వాడు పురుగులు పడిపోతాడు. వాడికి పుట్టగతులుండవు. అమ్మా జనని, చూడు ఎంత పెద్ద గాయమైందో. పద హాస్పిటల్కి వెళ్దాం. హాస్పిటల్ కి తీసుకెళ్లేంత పెద్ద గాయమేం అవ్వలేదు. చర్మం గీరుకుపోయింది. ఫస్ట్ ఎయిడ్ చేశాను. అయ్యయ్యో, అమ్మకి తగిలిన ఈ దెబ్బలు అసలు లెక్కలోవే కాదు. ఏదో పైపైన రాసుకుపోయాయి కానీ ఆ ధరణి అన్న మాటలు మాత్రం రంపపు కోతలు. ఆ మాటలు వింటూ బ్రతకడం కన్నా ఆ బండి కింద పడి చచ్చినా పోయేది. గుండె పగిలే మాటలంది. ఆ మాటలు అమ్మ కాబట్టి భరించింది. కానీ మరొకరైతే అప్పుడే అక్కడే దవడలు వాచిపోయేలా కొట్టేవారు. ఏమైంది జనని? అమ్మేం చెప్తుంది? కూతురు కదా, తన గురించి చెప్పలేదు. ఏమన్నా అంటే కుమిలిపోతుంది, కన్నీళ్లు కారుస్తుంది. నేను చెప్తాను. మధు, వద్దమ్మా, నువ్వు నన్ను చెప్పకుండా ఆపే ప్రయత్నం మాత్రం చేయకు. నన్ను చెప్పనివ్వు. శారదా, ఏమైంది అసలు? ధరణి, అసలు ఏంటిది? ప్రతిసారి ఏదో ఒక ప్రమాదం నేను వెంటాడుతూనే ఉంది. అంతో ఇంతో సేఫ్గా బయటపడగలుగుతున్నాం. ఇదంతా చూస్తుంటే నీ ప్లానెటరీ పొజిషన్స్ బాలేవనిపిస్తుంది. ఏవో దుష్టశక్తులు నీ చుట్టూరాని తిరుగుతున్నాయి. అందుకే ఇలా జరుగుతుందని నేను మమ్మీ డిసైడ్ అయ్యాం. అందుకే ఇందాక నేను మమ్మీ కలిసి ఒక ఫకీర్ దగ్గరికి వెళ్ళాం. ఇదిగో ఈ తాయెత్తు కడితే మంచిదని మంత్రించి ఇచ్చాడు. ఏది ఒకసారి నీ చేయి చాపు. ఈ తాయెత్తు కట్టుకుంటే కాస్తైనా దుష్టశక్తుల ప్రభావం నీ మీద పనిచేయదు.
పెట్టుకొని తిరిగే దుష్ట శక్తులా? ఎవరంటావు? ఇంకెవరు? ఆ జనని మహాతల్లి. జరుగుతున్న ప్రమాదాలన్నింటికీ ఆవిడే కారణం. ఆవిడ ఆ ధరణిని చూడ్డానికి వచ్చినప్పుడల్లా ఏదో ఒక కీడు చిన్నదో పెద్దదో జరుగుతూనే ఉంది. ఆవిడ మాకు పరిచయం లేనని రోజులు బాగానే ఉంది. పరిచయం అవ్వబోతున్న దగ్గర నుంచి ప్రమాదాలు మొదలవుతూనే ఉన్నాయి. పరిచయం అయ్యాక అవి ఇంకా ఎక్కువైపోయాయి. చచ్చా. అసలు ఆవిడ మార్కెట్కి ఎందుకు వచ్చింది? నా బుద్ధి తక్కువతనంతో ఫోన్ చేసింది. ఎక్కడున్నారో అని అడిగింది. ఏదో గబాల్న మార్కెట్లో ఉన్నాము అని చెప్పాను, అంతే. నువ్వన్న మాటలకి జననీకి ఒక మాట సారీ చెప్పమ్మా. నో, నేను సారీ చెప్పే ప్రసక్తే లేదు గుణగారు. చెప్తే గిప్తే వాళ్ళు నాకు సారీ చెప్పాలి.